స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ సెషన్లో ఈరోజు అడగబోయే ప్రశ్న, పాజిటివ్ థింకింగ్లోకి నేను ఎల్లప్పుడూ ఉండాలంటే ఏ స్థితిని ప్రాక్టీస్ చేయాలి? ఆప్షన్ 1 ఫుల్ స్టాప్, ఆప్షన్ 2 నేను బిందు, తండ్రి బిందు, డ్రామా బిందు, ఆప్షన్ 3 నిరాకార స్థితిని ప్రాక్టీస్ చేయడం, ఆప్షన్ 4 ఐఎమ్ ఓకే యూఆర్ ఓకే అన్న స్టేట్ ఆఫ్ మైండ్ని తయారు చేసుకోవడం, ఆప్షన్ 5 పైవన్నీ వర్తిస్తాయి. ఇక్కడ ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోండి. సమాధానం కోసం తెలుసుకోవాలనుకుంటే సత్యాన్ని మనోనేత్రంతో చూడటానికి ప్రయత్నం చేయండి. కంటికి కనిపించినవన్నీ కూడా నిజాలు కావు, విన్నవన్నీ కూడా నిజాలు కావు. మనోనేత్రంతో చూస్తేనే అసలైన సత్యం అన్నది బయటపడుతుంది. సత్యం ఎప్పుడూ కూడా చాలా చేదుగా, భయంకరంగా ఉంటుందండి. కాబట్టి ఆ సత్యం ఏంటో అన్నది తెలుసుకోవడానికి మీరు గూగుల్లో ఈశ్వర్య విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి అన్నది వెతకండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఈశ్వర విశ్వవిద్యాలయంలో మీకు వైద్యం అన్నది ఉంది. చాలామందికి ఆ విషయం తెలియదు. వారధి జీవాత్మగా నిమిత్తంగా మీ అందరికీ కూడా ఇక్కడ పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి. ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడకుండా ఎవరిని వారే కాపాడుకోవాలి. ఆత్మిక స్థితి పరంగా వారి యొక్క అవయవాలను కూడా కాపాడుకుంటూ వైద్యం ఎవరికి వారే చేసుకోవాలన్న సంకల్పంతో ఇక్కడ మీకు నేను క్వశ్చన్స్ నా సాధనలో ఏవైతే ప్రాక్టీస్ చేశానో అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ మాత్రం నేను ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, చాలామంది సత్యాన్ని గ్రహించాలి అన్న ఉద్దేశంలో మీకు మీరే సర్చ్ చేసుకుంటే దాంట్లో వచ్చే థ్రిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి ఆత్మిక స్థితి వారిది. దయచేసి మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా ఈశ్వర విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయో ఒక్కసారి సర్చ్ చేయండి గూగుల్లో. మీకే అర్థమవుతుంది అంతరార్థం ఏంటి అన్నది. మనోనేత్రంతో చూసి జ్ఞానాన్ని సంపాదించుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుత సమయంలో స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాల్సిన సమయం ఆసన్నమైపోయింది. సమయం సమీపంగా ఉందన్న విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన శరీరంలోనే 5 వేళ్ళు ఒకేలా ఉండవు కాబట్టి అందరి సంస్కారాలు కూడా ఒకేలా ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి ఆత్మిక స్థితి వారిది. మనం ఇక్కడంతా కూడా పరమాత్మ స్నేహి హస్తాన్ని పట్టుకోవాలన్న సంకల్పంతో తండ్రి ఛత్రఛాయలోకి రావాలి. నా యొక్క స్థితి అంత సతో ప్రధాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. సనాతన ధర్మం, దేవీ దేవత ధర్మస్థాపనకు నాకు ఒక అవకాశం దొరికింది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాక్టీస్ అన్నది చేయండి. దీనికి సమాధానాన్ని కూడా మీరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం అండి, నా యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మీకు సమాధానాలు కూడా దొరుకుతాయి. అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాలి అంటే కనుక కొంచెం ప్రాక్టీస్ అవసరం కాబట్టి నేను ఇక్కడ పూర్తిగా అన్నీ తెలియచేయట్లేదు. మీకు మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే మీరు కూడా ట్రై చేస్తే దాని యొక్క థ్రిల్ డిఫరెంట్గా ఉంటుందన్న ఉద్దేశంలో మాత్రమే ఇక్కడ నేను సమాధానం చెప్పట్లేదు. సమాధానం తెలియక కాదు, సమాధానం నాకు తెలుసు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.